ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్ప 2తో ఎలాగైనా సరే 1000 కోట్ల క్లబ్ లో చేరాలని మేకర్స్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. ఫస్ట్ సింగిల్ తో కొన్ని ప్రాంతాల్లో ఫుల్ రిజిస్టర్ అయ్యారు. కానీ కొన్ని చోట్ల పుష్ప 2 ఎందుకో అంత స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేయలేకపోతుందట. ఇంతకీ ఎందుకో తెలుసా? చూద్దాం. 1000 కోట్ల క్లబ్లోకి ఎలాగైనా చేరాలని మనం ఫిక్స్ అయిపోతే కుదరదు. అటు ఆడియన్స్ సైడ్ నుంచి ఆ సిగ్నల్స్ రావాలి. అలా రావాలి అంటే ఎంచుకున్న ఆల్ జానర్స్ లో మంచి బజ్ క్రియేట్ చేయాలి. వేరీస్ పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో పుష్ప 2ను ప్రమోట్ చేయగలిగారు. అందుకు తగ్గట్లుగానే సినిమాకు మంచి హైప్ దొరికింది. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ తోనూ సరికొత్త రికార్డ్ సృష్టించారు. జస్ట్ 24 అవర్స్ లో హిందీలో 24 మిలియన్ వ్యూస్, తెలుగులో 21 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. అయితే మలయాళం, కన్నడ భాషల్లో 2 మిలియన్ వ్యూస్, తమిళంలో 1 మిలియన్ వ్యూస్ మాత్రమే ఈ సాంగ్ వచ్చాయి. తెలుగు, హిందీ పరంగా మంచి మైలేజ్ దక్కగా కన్నడ, తమిళంలో ఏమాత్రం బొమ్మ చూపించలేకపోయింది. ఇదే ఇప్పుడు పుష్ప 2 బజ్ మ్యాటర్లో కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇలా అయితే 1000 కోట్ల క్లబ్ లోకి ఎలా వెళ్తుంది అనే ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి. రిలీజ్ అయిన అన్ని భాషల్లో లిరికల్ సాంగ్ ట్రెండింగ్ లోకి వచ్చినా ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ కాలేదు. హిందీ, తెలుగు బజ్లతో 1000 కోట్ల క్లబ్ లోకి చేరడం అంత ఈజీ కాదు. తెలుగు నుంచి RRR, బాహుబలి 2 1000 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేయగలిగాయి. అల్లు కాంపౌండ్ నుంచి కూడా అలాంటి రికార్డ్ ఒకటి ఉండాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. మరి నెక్స్ట్ వచ్చే స్పెషల్ సర్ఫేస్ తో తమిళ, కన్నడ, మలయాళంలోనూ సినిమా బజ్ క్రియేట్ చేయగలిగితే అంతకంటే కావాల్సిందేముంది చెప్పండి.